అర్ధరాత్రి భారీ వర్షం. ఒంటరి హైవే. ఆ యువకుడు ఒక్కడే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వర్షపు శబ్దం. దూరంలో ఓ ముసలావిడ కనిపించింది. తెల్ల చీర, వర్షంలో తడిసిపోయిన రూపం. ఆమె నెమ్మదిగా చేయి ఎత్తింది. లిఫ్ట్ అడిగింది. అతను భయపడుతూ కార్ ఆపాడు. ఆ ముసలావిడ వెనుక సీట్లో కూర్చుంది. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కార్ మళ్లీ ముందుకు కదిలింది. లోపల వింత నిశ్శబ్దం. డ్రైవర్ మిర్రర్లో చూశాడు. ఆమె బయటకే చూస్తోంది. అప్పుడే కార్లో చలి పెరిగింది. గాజులపై పొగమంచు కమ్ముకుంది. డ్రైవర్ మళ్లీ వెనక్కి చూశాడు. కాని వెనుక సీటు ఖాళీగా ఉంది. ఆంధ్ర హైవే బ్రిడ్జిపై ఉదయించే సూర్యకాంతి బంగారు వెలుతురులో మాయమవుతూ చిరునవ్వుతో కనిపించే ముసలావిడ ఆత్మ ఆకారం, భావోద్వేగభరితమైన ఆధ్యాత్మిక ముగింపు. కుండపోత వర్షంలో పాత వంతెనపై కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. వెనుక సీటు వైపు నుంచి ఎవరో నెమ్మదిగా చప్పుడు చేస్తున్నట్టుగా వినిపిన డ్రైవర్ విచ్చడంతో డ్రైవర్ గుండెల్లో భయం పెరుగుతోంది. తడిసిన రోడ్డులో విచిత్రమైన అడుగుల ముద్రలను చూపించాయి. కారు ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. వర్షం మరింత ఉధృతమైంది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. చేతిలో టార్చ్ పట్టుకుని డ్రైవర్ కారు బయటకు దిగాడు. దట్టమైన పొగమంచు మొత్తం వంతెనను కప్పేసింది. దూరంలో ఓ మహిళ ఏడుస్తున్న శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. ముసలావిడ వంతెన కింద నదిలో పడిపోయిన పాత బస్సును చూపించింది. వెంటనే ప్రమాదానికి సంబంధించిన భయంకర దృశ్యాలు డ్రైవర్ కళ్ల ముందు మెరిపించాయి. వర్షం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈ వంతెనపై ఎన్నో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు అని ముసలావిడ బాధతో చెప్పింది. వంతెన కింద నీటిలో పడిపోయిన పాత బస్సును చూసి డ్రైవర్ షాక్లో నిలిచిపోయాడు. నెమ్మదిగా కారు వైపు నడవడం ప్రారంభించాడు. చేతిలోని టార్చ్ కూడా మళ్లీ మసకబారుతోంది. వర్షంలో వంతెన నిండా డజన్ల కొద్దీ ఆత్మలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. ఆత్మలు నెమ్మదిగా డ్రైవర్ వైపు కదలడం ప్రారంభించాయి. ఉగ్రరూపంలో ఢీకొడుతోంది. పరుగెత్తు అంటూ ముసలావిడ గట్టిగా. ఆమె కారు వైపు పరుగెత్తాడు. ఆ నీడలన్నీ కారును చుట్టుముట్టి నిశ్శబ్దంగా నిలబడ్డాయి. ముందు గాజు బయట ముసలావిడ చివరిసారి కనిపించింది. ఆమె కళ్లలో ఈసారి భయం కాదు, ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించింది. ముసలావిడ నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. మారిపోయింది. సూర్యోదయం అవుతున్న వేళ డ్రైవర్ ఆ వంతెనను దాటి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఖాళీగా ఉన్న వెనుక సీటు నుంచి చివరిసారి గజ్జెల శబ్దం నెమ్మదిగా వినిపించింది. డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ షాప్ దగ్గర కారు ఆపాడు. తెల్లవారుతున్న రాత్రి జరిగిన భయంకర ఘటన గురించి డ్రైవర్ మొత్తం చెప్పాడు. అది విన్న టీ షాప్ ముసలివాడు మాట్లాడకుండా నిశ్శబ్దంగా చూస్తూ నిలిచిపోయాడు. ముసలివాడు న్యూస్ బయటకు తీశాడు. అందులో కనిపించిన తెల్ల చీర ముసలావిడ ఫోటో చూసి డ్రైవర్ షాక్ అయ్యాడు. ఆ వార్తలో భారీ వర్షంలో అదే వంతెనపై బస్సు ప్రమాదానికి గురై చాలా మంది చనిపోయారని ఉంది. సూర్యోదయం సమయంలో డ్రైవర్ మళ్లీ ఆ వంతెన హెచ్చరిక బోర్డు పక్కన నిశ్శబ్దంగా పూలు ఉంచాడు. డ్రైవర్ చేతులు జోడించి ఆ వంతెన వైపు గౌరవంగా నమస్కరించాడు. చివర ముసలావిడ ఆకారం క్షణం పాటు కనిపించింది. ఈసారి ఆమె ముఖంలో భయం కాదు, ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. సూర్యకాంతిలో ఆ ఆకారం నెమ్మదిగా కలిసిపోయింది. ఆకాశంలో ఎగిరే పక్షుల విచిత్రమైన ప్రశాంతత చుట్టూ వ్యాపించింది. ప్రకాశవంతమైన ఉదయం వెలుగు